సృష్టి ప్రారంభమైంది చైత్రమాసంతోనే అని పెద్దల నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగానే ప్రకృతిలోని అణువణువు ఉగాది సమయానికి కొత్త చిగుర్లు వేస్తుంటాయి. అలా చైత్రమాసపు తొలి రోజు యుగాదిగా స్థిరపడిపోయింది. ఉగాది రోజున ఆచరించాల్సిన విధుల్లో మొదటిది తైలాభ్యంగనం అని చెప్తారు పెద్దలు. అంటే ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి శనగపిండితో స్నానం చేయడం. ఇలాంటి స్నానంతో మన చర్మంలోని ప్రతి స్వేదరంధ్రం శుభ్రపడుతుంది. మున్ముందు వేసవిలో వచ్చే చర్మ సమస్యల్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది. ఇక తైలాభ్యంగనం కోసం నువ్వుల నూనెని వాడమని చెప్తుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. నువ్వుల నూనె మిగతా నూనెల కంటే చిక్కగా ఉంటుంది. దాంతో ఒంటి మీద పేరుకుపోయి ఉన్న మలినాలను శుభ్రపరుస్తుంది. పైగా నువ్వుల నూనె సాంద్రత వల్ల ఒంటికి మర్దన చేసినప్పుడు చర్మంలో ఉన్న సున్నితమైన రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. చర్మానికి జుట్టుకి అవసరమయ్యే విటమిన్ ఈ, కే నువ్వుల నూనెలో సమృద్ధిగా ఉంటాయి. ఇక నువ్వుల నూనెతో మర్దన వల్ల కఫ, వాత, కఫదోషాలను నివారించవచ్చు అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే శరీరం శుభ్రంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మము జుట్టు నిగనిగలాడాలన్నా తైలాభ్యంగనం గొప్ప ఔషధంగా పనిచేస్తుందన్నమాట. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో తైలాభ్యంగనం చేయడం వల్ల సమయం వృధా అవుతుందని భావిస్తాం. అందుకే కనీసం పక్షం రోజులకు ఒకసారైనా తైలాభ్యంగనం చేయమని సూచిస్తుంటారు పెద్దలు. అది కుదరదంటారా? కనీసం ఉగాది, సంక్రాంతి, నరక చతుర్దశి, మతత్రయ ఏకాదశి వంటి సందర్భాలలో అయినా తైలాభ్యంగనం చేయమంటారు. ఏదీ కుదరకపోతే సంవత్సరం ఆరంభమైన ఉగాది రోజైనా తైలాభ్యంగనం చేసి తీరాలి. ఉగాది రోజున తైలాభ్యంగనం చేయనివాడు నరకానికి పోతాడని శపిస్తుంటారు పెద్దలు. పైన ఉన్న నరకం సంగతేమో గాని పెద్దలు సూచించిన ఆరోగ్య సూత్రాలను పాటించకపోతే నిజంగానే నేల మీద అనారోగ్యం అనే నరకాన్ని చూడాల్సి వస్తుంది మరి.